శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం అగధ. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్, టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. మరి ఈ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది, కథేంటి అన్నది ఓసారి చూద్దాం. మహాదేవి ఎప్పుడూ కూడా దేవి ఆరాధనలో ఉంటుంది. చుట్టూ ఉండేవారి సమస్యల్ని తీరుస్తూ ఆత్మలకు మోక్షం కలిగిస్తుంది. అలాంటి మహాదేవి తన కుటుంబానికి కష్టం రావటంతో సొంతూరికి వస్తుంది. మహిమ ఆత్మహత్య చేసుకోవటం, ఆమె గర్భంలోని బిడ్డ కూడా చావటం మహాదేవిని ఆలోచనలో పడేస్తుంది. ఈ ఇంటికి ఏదో కీడు జరుగుతోందని మహాదేవి గ్రహిస్తుంది. అదే క్రమంలో తన బాబాయి, పిన్ని సుశీల, కూతురు హరిణి వింత ప్రవర్తన మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. మహిమ ఆత్మఘోషను మహాదేవి వింటుంది. మహిమ ప్రేమికుడు సింహలోను వింత ప్రవర్తనను మహాదేవి కనిపెడుతుంది. అసలు వీరంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంటారు? మహిమ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? ఈ అగధ ఎవరు? అగధను చేరుకునేందుకు మహాదేవి గురువు బాబా చేసిన త్యాగమేంటి? చివరికి అగధను మహాదేవి ఏం చేస్తుంది అన్నది థియేటర్లో చూడాల్సిందే. మహిమ పాత్రలో సినిమాని ఓపెన్ చేయటం, గుహ చుట్టూ జరిగే ఎపిసోడ్తో సినిమాని ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మహాదేవి పాత్రను పరిచయం చేయటం, ఆమె గొప్పతనం చాటేలా ఓ సీన్ పెట్టడం, ఆ తర్వాత తన ఊర్లోని కుటుంబానికి సమస్య రావటం అంటూ మెల్లగా కథ ముందుకు సాగుతుంది. కానీ ఎక్కడా కూడా ఆసక్తికరంగా కనిపించదు. ఇక ఆత్మను బంధించి చెప్పించే ఫ్లాష్ బ్యాక్ కూడా ఏమంత గొప్పగా అనిపించదు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మరింత సాదాసీదాగా అనిపిస్తుంది. మాటల్లో ఎంతో బిల్డప్ ఇచ్చిన అగధ చేతల్లో మాత్రం ఏమీ చూపించడు. అగధకి ఇచ్చిన బిల్డప్ చూస్తే సెకండ్ హాఫ్ ఓ రేంజ్లో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది. దైవశక్తి బలాన్ని సరిగా చూపించలేదు. అలాగే దుష్టశక్తి చేసే విధ్వంసం, అరాచకాన్ని కూడా అంత ఎఫెక్టివ్గా చూపించలేదు. ఏ సీన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉండదు. పైగా ఇవన్నీ ఇల్లాజికల్గా, సిల్లీగా అనిపిస్తాయి. అసలు అగధ అనే వరల్డ్ని క్రియేట్ చేయటంలోనే లోపం ఉన్నట్టుగా కనిపిస్తోంది. క్లైమాక్స్ కూడా చాలా వీక్గా అనిపిస్తుంది. రెండో పార్ట్ కోసం కథను చాలా వరకు దాచిపెట్టారా అన్నట్టుగా అనిపిస్తుంది. నటీనటులుగా కామాక్షి భాస్కర్ల తనకు ఇచ్చిన మహాదేవి పాత్రకు న్యాయం చేసింది. చాలా వరకు ఇంటెన్స్ లుక్లోనే కనిపించింది. అయితే ఎప్పుడూ ఒకే ఎక్స్ప్రెషన్స్తో ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రవణ్ రెడ్డి విలనిజం కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించదు. జోవికాకి 2-3 సీన్లు బాగానే వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. వనిత, భానుచందర్ల పాత్రలు అంత ప్రభావవంతంగా ఉండవు. మహిమ పాత్రలో ఉల్కా గుప్తా ఓకే అనిపిస్తుంది. షిజుకి కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లభించింది. మిగిలిన పాత్రలో అందరూ తమ పరిధి మేరకు నటించారు. టెక్నికల్గా చూసుకుంటే అగధ బెటర్గా కనిపిస్తుంది. విజువల్స్ బాగుంటాయి, ఆర్ఆర్ మెప్పిస్తుంది, ఆర్ట్ వర్క్ బాగుంటుంది, మాటలు అంత గుర్తుపెట్టుకునేలా ఉండవు, నిర్మాణ విలువలు బాగుంటాయి. టెక్నికల్ టీం ఈ సినిమాకి ప్రధాన బలమని చెప్పొచ్చు. చివరిగా అగధలో బ్లాక్ మ్యాజిక్ ప్రభావవంతంగా అనిపించదు. తెరపైన ఎంఎస్ రాజు మ్యాజిక్ కనిపించదు.